నేను స్పీచ్ ఇచ్చాను కాకపోతే ఒకటి మాట్లాడడం వచ్చాను. ఇన్ని రోజులు బలపడదాం అని తెలంగాణలో మాట్లాడాను. కానీ ఈ రోజు నేను ఆంధ్ర గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సార్ కి ఉచిత సలహాలు చెప్పడానికి ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. కానీ అదే ప్రతి ఒక్కరు సార్ వెళ్తా ఉంది మేము ఉంటాము అని ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నాను. సార్ వెళ్తారు బలం ఉంది అంటే మీరు అందరూ వచ్చారు నాకు తెలిసి మీరు అందరూ సార్ సపోర్ట్ చేస్తారని. కానీ ఇంకెవరైతే సార్ మీ ఇంట్లో ఉండి టీవీలో చూస్తూ ఉచిత సలహాలు చెప్పి మీరు ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఎందుకు మీతో కమ్మాలి చెప్పే వాళ్ళందరికీ చెప్పండి. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అతను వెంటనే ఉంటాము, అది కరెక్ట్ అని గట్టిగా చెప్పండి. అండ్ ఇప్పుడు జగన్ అంటాడు మేము సిద్ధం అని. మేము కూడా సిద్ధమే, యుద్ధానికి సిద్ధం. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి చెప్తున్నాము నువ్వు గత తీరాక నీకు పెద్ద ఊరేగింపులు తీసుకునే సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి నేను ఏదన్నా కమ్యూనిటీ బయట చెప్పలేదు నాకు ఈరోజు చెప్తున్నాను. నేను నాకు బిడ్డలే కాకపోతే కాపులందరూ యూనిటీగా ఇది ఒక సిచ్యువేషన్ మనకు వచ్చింది. మనని విడదీసుకోవడం కాదు, మనని మనం సపోర్ట్ చేసుకుంటే వెళ్దాము. వైఎస్ఆర్సీపీలో కూడా నాకు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, గుండాలు వాళ్ళంతా గుండాయిజం చేస్తూ జైలుకి వచ్చారని కింగ్ వచ్చాడు అంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే ఎన్నో క్రోర్స్ డబ్బులు వస్తాయి. అతను లైఫ్ సంతోషంగా ఏం చేసుకోవచ్చు. కానీ మనందరి కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు మనం అతని వెనుకలో ఉండాలి. ఏపీ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు మనం కూడా వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతి ఒక్కరు ఉచిత సలహా ఇచ్చి మీరు బీజేపీకి ఎందుకు రాశారు, టీడీపీకి ఎందుకు రాశారంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎవరికి తెలుసు. సార్ ఎక్కడ జనసేన బలహీనమని చెప్పట్లేదు, కానీ మనకు ఒక తోడు అవసరం. మనకి మేమంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. బీజేపీ సెంట్రల్ పార్టీ టీడీపీ ఎన్నోసార్లు రూలింగ్ గా ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి హెల్ప్ తీసుకోవడం తప్పు లేదు. ఒక రాక్షసుడి దించడానికి ఎంతమంది కలిసి ఉంటే ప్రజలు బాగుపడతారు. ఆ ఒక్క ఉద్దేశాన్ని సార్ ని సీఎం చేస్తామనేది సార్ మాకు మీటింగ్స్ చెప్తా ఉంటారు. సార్ లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days లో వచ్చి స్టేజ్ పైన మాట్లాడుతుంటే ఎంతమంది కళ్ళలో నీళ్ళు వచ్చింటాయి. సార్ ఎంత బాగుంటే సార్ బాగుంటారా నేను ఎందుకు మీతో కలిసినానని. అది లాస్ట్ టైం సార్ గెలిపించుకుంటే ఒక్క సీటు సార్ నుంచి ఈవెంట్ ఒక్క సీట్ గెలిపించుకుంటే ఈరోజు సార్ ఆ స్థాయి నుంచి పెట్టే స్థితిలో మనం ఉంచాలి కాదు. అది మన తప్పు. సార్ ఈరోజు వేరే పాటలు కలిసి వెళ్తుందంటే అది మన తప్పు. సార్ ఈసారి పెట్టిన సీత ఈ సీతాని అక్కడ వాళ్ళని పాయింట్ అవుట్ చేయకుండా ఇచ్చిన సీట్స్ ని 100% గెలిపించడానికి మనం కృషి చేద్దాము. అలాగే నెక్స్ట్ టైం సార్ ఒంటరిగా నిలబడి సార్ సెంట్రల్ స్థాయి మీద కష్టపడదాం.